హాయ్ అండి, అందరికీ సుశాంతి వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు అయితే మా ఇంటికి దగ్గరలో ఉండే టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఆల్ గాడ్స్ ఇన్ వన్ ప్లేస్ అన్నట్టు అన్ని దేవుళ్ళు ఒకే దగ్గర ఉన్నాయి. ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా మీరు కూడా వీడియో చూసే ముందు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. వీడియో కంటిన్యూ అవుతుండండి, ఓకేనండి. మేము ఇప్పుడు మా ఇంటి నుంచి ఆ గుడికి వెళ్ళాలంటే ఇలాంటిది ఒక స్కై వాక్ అనేది ఉంటుంది. సో ఈ స్కై వాక్ని మనము క్రాస్ చేసి ఇటు చూస్తున్నారు కదండి, సో ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి అయితే వెళ్ళాలి. సో ఇప్పుడే జస్ట్ మేమైతే బస్ నుంచి దిగేసాం అనమాట. ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాము. సో ఆ రూట్ అయితే చూపిస్తున్నాను చూడండి. పూజ సెట్ అయితే తీసుకున్నాం అనమాట. కాకపోతే కొబ్బరికాయ చాలా చిన్నది ఇచ్చారు, పర్లేదు. ఈ పూజ సెట్ వచ్చేసి 60 రూపీస్ అనమాట. సో ఇలా బయట కొనేసి ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాము. మీరు కూడా వచ్చేయండి. ఈ గుడికి అయితే ఇది సెకండ్ టైం విజిట్ అనమాట. ఒక్కసారి మేము బెంగళూరుకి ఏదో పని మీద వచ్చినప్పుడు వచ్చాము, అప్పుడు నైట్ అయిపోయిందని. సో ఇది మా సెకండ్ టైం విజిట్ అనమాట. సో ఇప్పటి నుంచి మేబీ రెగ్యులర్గా ఉండొచ్చు అని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇంటికి చాలా దగ్గరలోనే ఉంది కాబట్టి. సో మీరైతే వీడియోని నెమ్మదిగా చూడండి, ఓకేనా. ఇక్కడ మీరు చూసినట్లయితే స్వామివారి గద ఉంది కదండి, ఇది స్ట్రాంగ్ అండ్ సాలిడ్ అండ్ రియలిస్టిక్గా కూడా ఉంది. వేరే సైడ్ అయితే వాళ్ళు ప్రిపేర్ చేసి పెట్టినట్టుగా ఉంది, కాకపోతే ఇక్కడ రియలిస్టిక్గా అనిపిస్తుంది. మా మమ్మీ చిన్నప్పుడు సంతోషిమాత పూజ అయినప్పుడల్లా ఘటాలు ఎత్తేవారంట. మేము చించింగిరిలో ఉన్నప్పుడు మాకు సంతోషిమాత గుడి అయితే లేదు. సో ఇప్పుడు లక్కీగా దొరికింది కాబట్టి సో మేము ఇక్కడ పూజ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఉండే దేవుళ్ళని మొత్తం నేను మళ్ళీ నింపాదిగా నేను వీడియోలో చూపిస్తాను. మీరైతే ఖచ్చితంగా స్టే ట్యూన్ అయ్యి చూస్తూ ఉండండి.
చూడండి ఇక్కడ పైన ఫొటోస్ కనిపిస్తున్నాయి కదండి, ఆ పైన ఫొటోస్లోనే కంప్లీట్ హనుమాన్ చాలీసా అయితే ఫస్ట్ నుంచి ఫుల్ లాస్ట్ వరకు ఉందన్నమాట. సో నేను అలాగ హనుమాన్ చాలీసా చదువుకొని ఇటు సైడ్ నుంచి కంప్లీట్ ఇటు సైడ్ వచ్చాను. అంటే ప్రతి ఒక్క లైన్కి మీనింగ్ ఏంటనేది మొత్తం ఇలా బొమ్మల్లో చెక్కి పెట్టారు. ఇక్కడ నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఏమనిపించిందంటే హనుమాన్ విగ్రహం పక్కనే రాముడు, ఇంక ఇటు సైడ్ చూస్తే కనుక సీతమ్మ తల్లి ఉందన్నమాట. సో ఇప్పుడైతే రెండు విడివిడికి చూసారు కదా, ఇప్పుడు రెండు కలిపేసి చూపిస్తాను చూడండి. ఇది అయితే బ్యాక్గ్రౌండ్ ఆ పెయింటింగ్ ఎవరు చేశారు కానీ చాలా సూపర్గా అనిపించింది. సో ఇక్కడైతే మీరు బ్రిడ్జ్ చూసినట్లుంటే మేము ఫస్ట్ వేరే దగ్గర ఉండేవాళ్ళం కదండి చుంచంగిరి. సో అక్కడి నుంచి మేము ఎప్పుడైనా బెంగళూరుకి వస్తే కనుక ఈ హైవే అనమాట, ఈ పైనుంచి ఇలా వెళ్ళినప్పుడు మాకు బస్సులో కనిపించేది దేవుడి విగ్రహం, అలా దండం మొక్కేసి వెళ్ళిపోయే వాళ్ళము. కాకపోతే ఇప్పుడు దగ్గరలోనే ఉన్నాం కాబట్టి మేము ఇంకా తరచుగా రావచ్చని అనుకుంటున్నాను. సో ఫస్ట్ టైం అయితే మేము ఇక్కడ ఈ ఇంటికి వచ్చిన తర్వాత వచ్చాము. ఒక్క లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయినా మీరు చేసుకోండి. జస్ట్ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోయారు అనుకోండి, మిగతా మొత్తం భారం నా మీద వదిలేయండి. నేనైతే మీకు తరచుగా వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను. కుకింగ్ కావాలా కుకింగ్ కూడా అప్లోడ్ చేస్తాను, వ్లాగ్స్ కావాలంటే వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేస్తాను. అన్నీ అవైలబుల్గా ఉంటుందన్నమాట ఈ సుశాంతి వ్లాగ్స్లో. కాకపోతే మీరు జస్ట్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో హనుమాన్ చాలీసా ఎవరెవరికి ఇష్టం, నాకు మాత్రం హనుమాన్ చాలీసా కంప్లీట్గా వస్తుంది, నాకు కూడా చాలా ఇష్టం అనమాట. సో మంగళవారం రోజు అయితే నేను ఎవ్రీ ట్యూస్డే నేను చదువుతూ ఉంటాను ఇంట్లో. చూడండి నేను చెప్పాను కదా హనుమాన్ చాలీసా ప్రతి ఒక్కటి ఒక్కొక్క లైన్కి ఇలా చెప్పారు అనేది. సో అదైతే నాకు చాలా బాగా నచ్చేసింది అనమాట. చాలా ప్లెజెంట్గా దర్శనం అయింది కదండి. సో ఇప్పుడైతే మేము బ్యాక్ టు హోమ్ అనమాట. ఇప్పుడు ఇంటికి వెళ్ళే ముందు ఇక్కడ బస్ స్టాండ్ చూసామన్నమాట. మాకు బస్ స్టాండ్ ఫస్ట్ టైం కాబట్టి తెలియలేదు ఎటు సైడ్ వస్తుంది అనేది. ఫైనల్లీ మేమైతే కనుక్కుంటూ ఇలా వచ్చేసామన్నమాట. ఇప్పుడైతే స్కై వాక్ ఉంది కదా మా ఇంటికి వచ్చే సైడ్, అటు సైడ్ అయితే వచ్చేసాము. హోప్ యూ ఆల్ ఎంజాయ్ దిస్ వీడియో అని అనుకుంటున్నాం. వీడియో నచ్చినట్లుంటే ఒక్క లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.